నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో రోజుకొక అలంకరణ, ఇంకా రోజుకి ఒక నైవేద్యం చొప్పున పెడుతూ ఉంటారు కదా. మొదటి రోజు అమ్మవారికి పరమాన్నం నైవేద్యంగా పెడతారు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో మనం చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు నిండా బియ్యం పోసుకోవాలి. అదే కప్పుతో అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి. వీటిని 3-4 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల ఆవు పాలు పోసుకోవాలి. 1 కప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, దీనికి 4 కప్పుల ఆవు పాలని తీసుకోవాలి. మూత పెట్టి ఒక 20-30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఈ అన్నాన్ని ఉడికించుకోవాలి. సేమ్ కప్పుతో అరకప్పు బెల్లం తీసుకున్నాను, అలాగే అరకప్పు ఆవు నెయ్యి తీసుకున్నాను. చూడండి, అన్నం పొంగుతూ ఉంది. మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ పరమాన్నం రెసిపీ వేద పండితులు చెప్పిన పద్ధతిలో అదే కొలతలతో నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను. ఈసారి మీరు అమ్మవారికి పరమాన్నం అండాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. చూడండి, అన్నం అంతా దగ్గరికి వచ్చింది కదా. ఒకసారి మూత పెట్టి ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాము. చూడండి, అన్నం బాగా మగ్గిపోయి పాలన్నీ ఇనికిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి అరకప్పు బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ డైరెక్ట్గా అలాగే బెల్లం వేసేసాను. మీరు గనక కరిగించి వేసుకోవాలి అనుకుంటే అరకప్పు బెల్లానికి 1/4 కప్పు నీళ్లు పోసి కరిగించి ఈ అన్నంలో పోసేసుకోండి వడగట్టి. చూడండి, బెల్లం అంతా కలిసేటట్టుగా నేను నెమ్మదిగా కలిపేసుకుంటున్నాను. మా ఇంటి దగ్గర బాలాజీ మందిర్లో కూడా విజయవాడలో ఎలా అయితే అలంకరణ నైవేద్యాలు పెడతారో అలాగే ఇక్కడ కూడా చేస్తారు. అదే పద్ధతి నేను చూపిస్తున్నాను. చూడండి, బాగా కలిపిన కదా. దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక గుంట గరిటె పెట్టుకొని దాంట్లోకి అరకప్పు నెయ్యిని వేసి వేడి చేసుకుంటున్నాను. ఈ నెయ్యిలోకి డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ కాజులని ముక్కలుగా చేసి 12 వరకు వేసుకున్నాను. వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నంలోకి పోసేసుకుందాము. 1 కప్పు బియ్యానికి అరకప్పు నెయ్యి పోసుకోవాలి. అప్పుడే మనకి పరమాన్నం రుచి అనేది చాలా బాగా ఉంటుంది. చూడండి, అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి 1 నిమిషం పాటు. 1 నిమిషం తర్వాత 1/2 టీ స్పూన్ అంతా యాలకుల పొడి వేసేసుకున్నాను. అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఇంకా వేద పండితులు చెప్పిన పద్ధతిలో పరమాన్నం రెడీ అయిపోయింది. ఈసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.